పల్లెల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే వారి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటే మెరుగైన పథకాలు, సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. గ్రామాల్లో సర్వే ద్వారా సమాచార సేకరణ, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే ఈ తరహా ప్రయత్నం తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించవచ్చు. కాని చాలామందికి తమలోని అనారోగ్యంపై అవగాహన ఉండదు. ఫలితంగా విష జ్వరాలు, దీర్ఘకాలిక జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటిపోయే వరకు అప్రమత్తం కాలేని ఉదంతాలు కోకొల్లలు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం స్వాస్థ్య విద్యావాహిని పేరుతో ఓ వినూత్న విధానాన్ని డిసెంబర్ 24న ప్రారంభించింది. ఈ విధానంలో రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తారు. సామాజిక ఆరోగ్య సర్వేతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి అవుట్కమ్స్ సాధిస్తే అది రియాలిటీ అవుతుంది. క్లాస్ రూమ్లో చదువుకొని లేకపోతే ఎగ్జామ్స్ రాయడం, ప్రాక్టికల్స్ చేస్తే మాత్రం కొంతవరకు వాస్తవానికి దగ్గర ఉంటుంది, కానీ మీకు దానివల్ల అవుట్కమ్స్ రావు. ఈ రోజు మీరు అక్కడికి పోయినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, మీరు మనుషుల్ని కన్విన్స్ చేసే విధానం, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓర్పుగా నేర్పుగా వాళ్ళు ఎట్లా మెప్పిస్తారో అది మీ లీడర్షిప్. ఇవన్నీ క్లాస్ రూమ్ లో రావు. కామన్ మ్యాన్ మీ దగ్గరికి రాడు. హాస్పిటల్కి వచ్చిన ఆ ఎన్విరాన్మెంట్ వేరే, ఆ ఊర్లో జరిగే ఎన్విరాన్మెంట్ వేరే. ఆ ఊర్లో షుగర్ ఉంటే, బీపీ ఉంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, కమ్యూనికబుల్ డిజీజెస్ ఉంటే, ఎంతవరకు మీరు రెడ్యూస్ చేశారో దాన్ని బేస్ చేసుకుని మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్తున్నామంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగిందని అనుకోవడం లేదు. దానికి కూడా మీరే శ్రీకారం చుడుతున్నారని చెప్పి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ ఫర్ యూ. సమాజానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం కూడా. స్వాస్థ్య విద్యావాహిని ద్వారా 35,000 మంది వైద్య విద్యార్థులు, సిబ్బంది నేటి నుంచి గ్రామాల్లో పర్యటిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, దంత వైద్య కళాశాలలు, యోగా, ఆయుర్వేద, సిద్ధ, హోమియోపతి, హోమ్ సైన్స్ కళాశాలల విద్యార్థులు ఏడాదికి 10 సార్లు గ్రామాల్లో పర్యటిస్తారు. ఒక్కో బృందంలో 24 మంది ఉంటారు. మొత్తం 275 బృందాలు పల్లెల్లో పర్యటించేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. సామాజిక ఆరోగ్య సర్వే ద్వారా స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపైన ప్రజల్లో చైతన్యం కలిగించనున్నారు. ప్రజల్లో అవగాహనతో పాటు వైద్య విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం సాగనుంది. గ్రామాల్లో కష్టపడి పనిచేసే వైద్య విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో అదనపు మార్కులివ్వాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలకు ప్రభుత్వం తెలిపింది.